శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు పాస్టర్స్ ని చాలా మందిని చూసే ఉంటారు. వాళ్ళవి వింటూనే ఉంటారు. నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కువ వాళ్ళవి వింటూ ఉంటారు. వాళ్ళు అసలు ఏం చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్ లో ఉంచుతారు పాస్టర్స్ వాళ్ళ కింద ఉన్న వీళ్ళని, సేవకుల్ని. ఆ ట్రాన్స్ లో నుంచి బయటికి పోనివ్వరు. అసలు ఏం చెప్తారు, ఆ వాక్యాలు ఏం చెప్తారు అసలు? బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది మేడం, దాంట్లో నుంచే చెప్తాను. మాటలకి చాలా పవర్ ఉంటుంది. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్ అని చెప్పేసి ప్రాబ్స్లో ఉంటుంది అనమాట. సో ఈ మాటలకు చాలా పవర్ ఉంటుంది. ఆ మాటల వల్ల మన ఆటోమేటిక్గా మనుషులు కొంచెం అడిక్ట్ అయిపోతారు. కొంతమంది నువ్వు బాగా మాటలు నేర్చినావు బాబు, నువ్వు ఎట్లాంటి పడేయగలవు అట్లాంటివి ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర కొన్ని మాటలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ సెంటిమెంటల్గా, స్పిరిచువలైజల్గా, అంటే అన్నీ కనిపించినవే అవన్నీ చూపించేసి అలా హిప్నటైజ్ లాగానే మేడం, సేమ్ అంతే. అలా చెప్తా ఉంటారు. ఇంకా మనం కూడా భక్తి అని చెప్పేసి, ఆల్రెడీ మనం అక్కడికి వెళ్ళేది భక్తితోటి కదా, ఇంకొన్ని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ డీప్గా వెళ్ళిపోతాం. సో అప్పుడు చాలా మంది ఉన్నారు మేడం, ఫ్యామిలీని వదిలేసి, నాకు తెలిసిన వాళ్ళే ఫ్యామిలీని వదిలేసి పోయి అక్కడే ఉండి చర్చిలో ఉండేసి. మీరు? నాకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత బైబిల్ గురించి నా సొంతంగా తెలుసుకున్న తర్వాత నేను తినేవాడిని. ఫస్ట్లో తినేవాడిని కాదు. ఎవరన్నా హిందువులు ఇట్లా పిలిచినా కూడా వెళ్ళేవాడిని కాదు. మాది పెంతెకొస్తే అని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది మేడం వాళ్ళది. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అసలు నన్ను టీవీ కూడా చూపించినవారు కాదు. టీవీ సీరియల్ టీవీని కూడా చూపించినవారు కాదు. అండ్ ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే ఎక్కడైనా సినిమా పోస్టర్ ఉంటే నేను ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోయాను. అట్లా అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడిని నేను. అదొక పెద్ద పాపం, అలా చూడొద్దు అన్నట్టు. అలా మరి ఏంటి వీళ్ళ దృష్టిలో పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఓకే, అసలు భయభక్తే పాపం అని చెప్తారు కదా, పుట్టటమే పాపులం మనం అంతా అని చెప్తారు. పుణ్యం అంటే ఏంటి, వీళ్ళకి సేవ చేయటం, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడివి పట్టుకొని తిరిగి ఈ వాక్యాలు చెప్తూ ఎంతమందిని ఎక్కువ కన్వర్ట్ చేస్తే అదే సేవ, అదే పుణ్యమా? అలాగే అనుకుంటారు. ఎందుకంటే బైబిల్లో కూడా ఉంటుంది అనమాట. దానియేలు గ్రంథము 12వ వచనంలో ఉంటుందంటే, ఎంతమందిని అయితే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళు స్టార్స్ వల్లే, ఆకాశంలో చుక్కల వల్లే వాళ్ళు వెలుగుతూ ఉంటారు. అండ్ మళ్ళీ పరలోకానికి వెళ్ళాక వాళ్ళకు కిరీటాలు, స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి, స్పెషల్ అథారిటీస్, స్పెషల్ పొజిషన్స్ ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏంటంటే దానికోసం నాకు స్పెషల్ గిఫ్ట్ అంటే అక్కడ కూడా కాంపిటీషనే. నాకు ఆ పొజిషన్ కావాలి, నేను దేవుని పక్కన కూర్చోవాలి, ఆయన పక్కన సింహాసనం వేసుకోవాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి అనమాట. దానికోసం ఊర్లు తిరిగి హిందువులను కూడా కన్వర్ట్ చేసి మార్చడానికి వీళ్ళు ఎంత ప్రయత్నం కావాలో అంత ఎఫర్ట్స్ పెడుతుంటారు. చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఒక 50 మందిని మార్చేశారు. అందుకే ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాను. అందుకే ఇప్పుడు నేను ఛానల్ చేసి నేను నిజాలు దాంట్లో ఉన్నట్టు నేను చెప్తా ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటండి మీది? అన్బిలీవర్ మేడం. అన్బిలీవర్ _RG. ఎందుకని ఆ పేరు అన్బిలీవర్ అంటే ఇంతకు ముందు బిలీవర్ గా ఉండేవాడిని కదా, ఇప్పుడు అన్బిలీవర్. అంటే క్రిస్టియన్స్ అందరూ ఏమంటారంటే విశ్వాసులు అంటారు, విశ్వాసులు తెలుగులో. అవిశ్వాసులను పెట్టారు ఇప్పుడు మీరు. ఎగ్జాక్ట్లీ. అన్బిలీవర్ రైట్. సో చేస్తున్నారా వీడియోస్? చేస్తున్నారు. ఏది బేస్ చేసుకొని, బైబిల్ బేస్ చేసుకొని? అన్ని బైబిల్లోనే ఉంటాయి మేడం, బైబిల్ బేస్ చేసుకునే. మా అంటే హిస్టరీ పరంగా చెప్తాను, అది కూడా విత్ ఎవిడెన్స్ తోటి. మొత్తం బైబిల్లో ఉన్నట్టువే చెప్తాను నేను, అవుట్ ఆఫ్ బైబిల్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బైబిల్ లేకుంటే వాళ్ళు ఏంటంటే ఇదే మా పరిశుద్ధ గ్రంథం అని నమ్ముతారు కదా. ఇప్పుడు మరి మీరు పరిశుద్ధ గ్రంథం అంటారా, లేదంటే అది పరిశుద్ధ గ్రంథం కాదు అంటారా? చెప్తాను. యాక్చువల్లీ నేను కూడా నమ్మేవాడిని, చాలా గట్టిగా చెప్పేవాడిని అనమాట. ఇది దేవుని వాక్యం, దేవుని దగ్గర నుంచి వచ్చింది. 2 తిమోతి చాప్టర్ 3:16 ఏముంటుందంటే, ఇట్స్ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. సో నేను బాగా గట్టిగా నమ్మేసి అలా చెప్పాను. తర్వాత తెలుసుకుని కొంచెం వచ్చిన తర్వాత, ఇది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పొలిటికల్ అండ్ బిషప్స్, వీళ్ళందరూ కలిసి చేసింది. యాక్చువల్లీ బైబిల్ని డిసైడ్ చేసింది బిషప్స్, రోమన్ కాన్స్టిట్యూషన్ పొలిటీషియన్స్. ఈ క్యాథరాజ్ అని 4th centuryలో ఒక కౌన్సిల్ జరుగుతుంది, అక్కడ వాళ్ళు ఏ బుక్స్ పెట్టాలి, ఏ బుక్స్ పెట్టద్దు అండ్ బైబిల్లో లేని బుక్స్ చాలా ఉన్నాయి మేడం. కెనానికల్, నాన్ కెనానికల్ అని వాళ్ళకు అవసరమైనవి మాత్రం వాళ్ళు పెట్టేసుకొని మిగతావన్నీ తీసేసి పక్కన పడేశారు. కొన్నిటికి కాల్ చేశారు, బయటికి రావద్దు ఇవి అని చెప్పేసి. అలా జరిగాయి, చాలా మందిని చంపేశారు. అతని పేరు హెరోనియస్ అనుకుంటా.
అతను వల్గేట్లో నుంచి గ్రీక్లో నుంచి వల్గేట్కో దీంట్లో మొత్తానికి ట్రాన్స్లేట్ చేశాడు. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఈ బిషప్లు వాళ్ళు ఏం చేశారంటే తర్వాత జైల్లో పెడతారు, తర్వాత ఏదో అయిపోయింది, తను చనిపోతాడు. చనిపోయి పాతి పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి తెలిసింది వీడే రాశాడు, ట్రాన్స్లేట్ చేశాడు అని చెప్తే చనిపోయిన శవాన్ని తీసుకొచ్చేసి బయటికి తీసుకొచ్చి మళ్ళీ చంపేశారు, నరికేశారు. అట్లా అంత క్రూరంగా చేశారు క్రిస్టియన్స్. ఓకే. ఇలాంటివన్నీ హిస్టరీలో ఉన్నాయి, నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, హిస్టరీ ప్రకారంగానే వచ్చాయి. సో తర్వాత నేను అది అసలు ఏంటి ఇది దేవుని వార్డ్ అంటున్నారు, మరి ఇట్లా ఉంది ఏంటి, పాత నిబంధన దేవునికి కొత్త నిబంధన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి తెలియకుండా హెనోతిజాన్ని ఫాలో అవుతున్నారు. మళ్ళీ పేరుకి మాత్రం మొనోథిజం, దేవుడు ఒక్కడే అంటారు కానీ వాళ్ళు హెనోతిజాన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఏంటది? హెనోతిజం అంటే ఒక దేవుడు సుప్రీం గాడ్ ఒకడు ఉంటారు, ఆయన కింద ఇంకో గాడ్ ఉంటారు అన్నమాట. ఆయన కింద ఇంకో గాడా? ఇంకా వేరే దేవుళ్ళు ఉంటారు. ఓకే. అండ్ మొనోథిజం అంటే ఒక్కడే ఉంటారు అనమాట. కానీ పాత నిబంధనల ప్రకారంగా చూసుకుంటే డిటోనమీ చాప్టర్ 32:8 ఏముంటుందంటే దెర్ ఆర్ సో మెనీ గాడ్స్, చాలామంది దేవుళ్ళు ఉంటారు. సో దానిలలో యెహోవాకి ఇజ్రాయెల్ని అప్పగించాడు అనమాట. చాలామంది రాజ్యాలు ఉన్నాయి మేడం, ఆ రాజ్యాల్లో ఒక్కొక్కరికి ఒక రాజ్యం. సో అలాగా యెహోవా ఇజ్రాయెల్కి మాత్రం యెహోవాకి ఇచ్చాడు అని చెప్పేసి క్లియర్గా దాంట్లోనే ఉంటుంది, నేను లేని నేను చెప్పట్లేదు, అలాగే ఉంటుంది. సో అలా డివైడ్ చేశాను. కానీ వీళ్ళు ఏంటంటే ఇది లాస్ట్ 600 BCలో ఈ మొనోథిజం అనేది బాగా ఫాలో అయింది అనమాట. అంతకుముందు వాళ్ళు కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు, ఎవరు దేవుడు ఉన్నప్పుడు కూడా అన్ని చేసుకునే వాళ్ళు, అవన్నీ ఉన్నాయి.